ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పారు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నీకు స్పెషల్ గా పరిచయం చేయాలని తీసుకొచ్చాను. తిను పద్మ. హాయ్. తిను గిరిజ. హాయ్. తనేమో వసంత. హాయ్. నమస్తే. శకుంతల, నీ కోడలు నువ్వు చెప్పిన దానికన్నా చాలా అందంగా ఉంది. నీ రేంజ్కి తగ్గట్టు కోడల్ని ఏరికోరి తెచ్చుకున్నావన్నమాట. అంతేగా మరి. శకుంతలాదేవి కోడలంటే ఆ మాత్రం ఉండాలి మరి. అయ్యా పారు, పెళ్ళవగానే మీ అత్తయ్యకి మనవన్నో మనవరాల్లో కనిచ్చేసేయి. తనని ఫుల్ టైం బిజీ చెయ్యాలి. ఇప్పుడే మనకు అస్సలు టైం ఇవ్వదు. ఇంకా కోడలు కూడా వచ్చేసింది. రేపో మాపో మనవడు కూడా వచ్చేస్తాడు. ఇక శకుంతల గారు మనల్ని అస్సలు పట్టించుకోరు. డోంట్ వరీ ఆంటీ, నేను కోడలిగా వెళ్ళాక మా అత్తయ్యకి ఫుల్ రెస్ట్ ఇచ్చేస్తాను. తనకి ఖాళీగా ఉండటం తప్ప ఏ పని ఉండదు. ఇంకా మీతోనే ఫుల్ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. హే, మీ ఆల్సో హ్యావ్ డాటర్ ఇన్ లా. షీ ఆల్సో సేమ్ సెట్, బట్ నాట్ హ్యాపెండ్. ఇందుమతి, పెళ్ళయ్యేంత వరకైనా నీ ఇంగ్లీష్ కి కాస్త బ్రేక్ ఇవ్వు ప్లీజ్. ఇది ఏ భాషో తెలియక గెస్ట్లంతా కన్ఫ్యూజ్ అవుతారు. హే, నో నో, దిస్ ఈస్ ఇందుమతి ఇంగ్లీష్. ఓకే ఓకే. చూసావా అక్క, రుద్ర అన్నయ్య మనమందరం డల్గా ఉంటే వీళ్ళేమో తెగ నవ్వుకుంటున్నారు. అసలు పెద్దమ్మ ఎవ్వరి గురించి ఆలోచించడం లేదు. ఆలోచిస్తే అసలు పెళ్ళెందుకు చేస్తుంది స్నేహ? సరే పద వెళ్దాం. అమ్మా, పిలిచారంట? అవును ప్రీతి. ఇందుమతి సిస్టర్. ఓ, పారు కోసం స్పెషల్ గా బెల్జియం నుండి ఈ సెట్ తెప్పించాను. వావ్, డైమండ్ నెక్లెస్. చాలా కాస్ట్లీ అనుకుంటాను. ఎంత కాస్ట్లీ అయినా నా కోడలు కంటే విలువైందేం కాదు. ప్రీతి, దీన్ని నువ్వే పారుకివ్వు. ఆడపడుచువి కదా, అందుకే పిలిపించాను. రా. ఓ, ఇట్స్ సో బ్యూటిఫుల్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. నేనంటే మీకు ఎంత ఇష్టమో. లవ్ యూ ఆంటీ. లవ్ యూ నా కొడుక్కి చెప్పు. ఈ నెక్లెస్ నీకు చాలా అందంగా ఉంటుంది. మాకు కూడా మీలాంటి అత్తగారు దొరకాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటీ. నా అదృష్టం అందరికీ దొరకదు. అందుకు పెట్టి పుట్టాలి, లేదా నాలా పారు అయి ఉండాలి. కరెక్ట్ గా చెప్పావమ్మా. శకుంతల గారు, మనందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామా? సెల్ఫీ? అలాగే. వావ్. ఆడపడుచు గారు, మీరు కూడా రండి. కమాన్. అమ్మాయి, మీరు కూడా రండి. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, నేను వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. సారీ. సరే పర్వాలేదు, మనం తీసుకుందాం. పారు, నువ్వు తీయమ్మా. అన్నీ వచ్చినట్టేనా పంతులు గారు? అన్నీ వచ్చినట్టే. వదినా, మీరు పూలు కుట్టడం అయిపోతే ముత్తేదులకు ఇవ్వడానికి
తాంబూలం అవి సిద్ధం చేస్తారా? చేస్తాం లక్ష్మమ్మ. అయినా నేనిలా అంటున్నానని ఏమీ అనుకోకు. పిల్లలన్నాక తప్పులు చేస్తుంటారు. ఏదో మంచి మాటలు చెప్పుకొని దారిలో పెట్టుకోవాలి కాని ఇలా ఉన్న పలంగా పెళ్లి చేస్తే ఎలా? అది కూడా పోయి ఆ రౌడీ వెదవకిచ్చి గంగని కట్టపెడతావా? నువ్వు మరీ అక్క, ఇప్పుడు ఆ రౌడీగాడైనా చేసుకుంటాను అంటున్నాడు. 2 రోజులు పోతే వాడు కూడా చేసుకోడు. ఎవడైతే ఏంట్లే, గుండెల మీద భారం దించేసుకుంటే సరిపోతుంది. అంతే కదా లక్ష్మమ్మ? నీకు మహారాజు లాంటి భర్త రావాలని కోరుకున్న గంగా, కానీ నీ తలరాతలో రాసి పెట్టలేదేమో. ఇట్టంటోడికిచ్చి పెళ్లి చేయడం నాకు ఇట్టం లేకపోయినా వేరే గత్యంతరం లేదు. నీ బతుకు ఏటైపోతాదో ఏటో. అయ్యో లక్ష్మమ్మ, 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 ఏటైనది? ఏమైంది? అమ్మా లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, ఏమైంది? అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా 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 పిన్ని లచ్చే పిన్ని అన్న కొంచెం నీళ్లు తీసుకురా అలాగేనమ్మా. అమ్మా అమ్మా అమ్మ లేమ్మా. అమ్మా అమ్మ లేమ్మా. లక్ష్మమ్మ, ఇదిగో గంగా. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా నువ్వు మందులు వేసుకున్నావా? వేసుకున్నాను గంగా, కానీ కాస్త కళ్ళు తిరిగాయి అంతే. చాలా నీరసంగా ఉన్నావమ్మా. హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ అయినా పెట్టుకుందువు. పద వెళ్దాం. ఎక్కడికే వెళ్ళేది? అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి నాన్న. అవునా? మీ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్లే సాగుతూ నువ్వు అటు నుంచి అటే పారిపోదాం అనుకుంటున్నావా? మీ అమ్మ సచ్చినా సరే దాని శవం సాక్షిగా ఈ పెళ్లి జరిపిస్తానే తప్ప ఈ పందిట్లో నుంచి పాలు కూడా బయట పెట్టనివ్వను. అయ్యో రామా, పెళ్ళింట్లో అయ్యే మాటలయ్యా. నీ నోరు పాడుగాను. నా నోరేటి? నేనే టోటల్గా ఎప్పుడో పాడైపోయాను. కొత్తగా ఏటయ్యేది? దీని వేషాలు మీకు తెలియదు. ఏదో భయంతో పెళ్లి కొప్పుకున్నది. ఇప్పుడు కూతురు జీవితం ఎక్కడ పాడైపోతుందన్న భయంతో పెళ్లి ఆపడానికి నాటకాలన్నీ ఆడుతుంది.